హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గారెలండి. తెలంగాణ స్పెషల్ గారెలు. ఇలా నా స్టైల్లో ఒక్కసారి తెలంగాణ స్పెషల్ గారెలని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎల్లిపాయలనైతే తీసుకోండి. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా ఒక 3 ఎల్లిపాయలనైతే తీసుకోండి. తర్వాత ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ వరకైతే ఉల్లికాడలనైతే తీసుకున్నాను. ఇలా ఉల్లికాడల్ని ఫ్రెష్గా కడిగి తర్వాత చిన్న చిన్నగా ఇలా నేను వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం ఉల్లికాడల్ని మొత్తం కూడా మీరు కట్ అయితే చేసేసుకోండి. ఇలా చిన్న చిన్నగా మాత్రమే కట్ చేసుకోవాలండి. మరి లావుగా అయితే అస్సలు కట్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకి గారెలు చేసేటప్పుడు అవి బయటకు వస్తూ ఉంటాయి కదా, మనకి గారెలు అనేవి విరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అయితే ఉంటాయి. అందుకనే ఇలా చిన్న చిన్నగా కత్తెరతో అయితే కట్ చేసేసుకోండి. లేదంటే చాక్తో కట్ చేసుకున్నా పర్వాలేదు. తర్వాత నేను ఇక్కడ ఒక 250 గ్రామ్స్ వరకైతే నేను కొత్తిమీరను కూడా తీసుకున్నాను. ఈ కొత్తిమీరను కూడా మీరు వాటర్లో ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ అయితే చేసేసుకోవాలి. చూడండి, మనం వేసే ఆకులన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా మాత్రమే కట్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు తప్పకుండా దీన్నైతే చేసేసుకోవాలి. దీన్ని అస్సలు స్కిప్ చేయకండి, అస్సలు అశ్రద్ధ కూడా చేయకండి. చాలా చిన్నగా మీరైతే కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి అంటే ముందుగా మనమైతే ఈ ఆకుకూరలని ముందుగా కడిగిన తర్వాతనే మనము కట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది. లేదంటే మనకి కొంచెం కష్టమవుతుంది. ఇలా మొత్తం కూడా కడిగిన తర్వాత ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే చిన్న చిన్నగా కట్ అయితే చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఉల్లికాడలు 200 గ్రామ్స్ అలాగే కొత్తిమీరని 250 గ్రామ్స్ వరకైతే తీసుకున్నాను. నేను ఇలా చెప్పే విధంగా, నేను ఇలా వీడియోలో చెప్పే విధంగా ఇలా కొలతలతో మీరు గారెలు అనేవి చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా అయితే వస్తాయండి. తర్వాత ఇక్కడ నేను ఒక 4 ప్యాకెట్ల వరకు ధనియాలనైతే తీసుకున్నాను. నేను ఇక్కడ 10 రూపీస్ ప్యాకెట్స్ అయితే వాడుతున్నాను. ఇలా 10 రూపీస్ ప్యాకెట్స్లో నుండి 4 ప్యాకెట్ల ధనియాలనైతే నేను ఇక్కడ ఈ గారెల కోసం అయితే తీసుకున్నాను. చూడండి, మనకి ధనియాలు అనేవి ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో. ఇలా ఒక 4 ప్యాకెట్ల ధనియాలను తీసుకున్న తర్వాత నేను ఇక్కడ జీలకర్ర కూడా ఇక్కడ 10 రూపీస్ ప్యాకెట్స్ అయితే వాడుతున్నాను. ఇక్కడ 3 ప్యాకెట్ల వరకు జీలకర్రని కూడా తీసుకున్నాను. ఇలా 3 ప్యాకెట్ల వరకు జీలకర్ర అలాగే 4 ప్యాకెట్ల వరకు ధనియాలను అయితే తీసేసుకోవాలి. ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మన తెలంగాణ స్పెషల్. ఇక్కడ నేను ఒక 15 నుంచి 20 వరకు లవంగాలనైతే తీసుకున్నాను. ఈ లవంగాలు అనేవి ఈ గారెల్లో మంచి టేస్ట్ని అయితే మనకి అందిస్తాయి. తప్పకుండా దీనినైతే అస్సలు స్కిప్ అయితే చేయకండి. ఇలా తీసుకున్న వాటిని ధనియాలు, జీలకర్ర అలాగే లవంగాలు అలాగే మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను అన్నింటినీ కూడా వేసేసుకొని మనము బరకగా అయితే మిక్సీ అనేది పట్టేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ మిక్సీ పట్టడానికి ముందు తర్వాత మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. ఇలా నేను వీడియోలో చూపెట్టే విధంగా అయితే మీరు బరకగా అంటే కొంచెం కచ్చాపచ్చాగా అయితే మీరు మిక్సీ అనేది పట్టేసుకోవాలి. తర్వాత మనం దీంట్లో కాస్త పచ్చిమిర్చిని కూడా వాడుతున్నాము. ఇలా పచ్చిమిర్చిని నేను ఇక్కడ ఒక 250 గ్రామ్స్ వరకైతే తీసుకున్నాను. అంటే ఒక 1/2 కేజీ పచ్చిమిర్చిని తీసుకున్నాను. వాటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక 1 కేజీ వరకు నువ్వులనైతే గాలించి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకు అంటే దీంట్లో మనకి ఇసుక అనేది ఉంటుంది కదా, తప్పకుండా ఇది చేసుకోవాలి. తర్వాత మనం ఒక పెద్ద బేషన్ అనేది పెట్టేసుకోవాలి. మనము పిండి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ
5 గిన్నెల వరకైతే నేను ఇక్కడ పిండిని తీసుకున్నాను. ఇది ఒక్క గిన్నె మనకి కొలత వచ్చేసి ఇక్కడ 1 కేజీ, పావు కేజీ కలిపి 1.25 కేజీ వరకైతే ఉంటుంది. నేను ఇక్కడ 5 గిన్నెల వరకైతే తీసుకున్నాను. అంటే నేను తీసుకున్న పిండి వచ్చేసి 6 కేజీల వరకైతే ఉంటుంది. నేను ఇక్కడ చెప్పిన కొలతలన్నీ 6 కేజీల పిండికైతే సరిపోతాయండి. మీరు ఎక్కువ కావాలనుకుంటే డబుల్ చేసుకోండి, తక్కువ కావాలి అనుకుంటే సగం చేసేసుకోండి. ఇక్కడ ముందుగా మనము కడిగి పెట్టుకున్న అంటే కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల్ని వేసేసుకోవాలి. చూడండి, తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కూడా వేసేసుకోవాలి. మనం పూర్తిగా దీంట్లోనైతే వేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, లవంగాల ముద్దని కూడా మనం దీంట్లో పిండిలో వేసేసుకోవాలి. తర్వాత మనం ఇందులోనే గారెలాకును అనేది వేసుకోండి. ఒక 2 కప్పుల వరకు గారెలాకునైతే వేసుకోండి. మన తెలంగాణ వాళ్ళకి ఈ గారెలాకు అనేది ఎంతో మందికైతే తెలుసుంటుంది. తప్పకుండా ఈ గారెలాకు వేసుకుంటే మాత్రం మనకి గారెలు అనేవి చాలా చాలా టేస్టీగా అయితే కుదురుతాయి. తప్పకుండా దీనినైతే స్కిప్ చేయకుండా వేసుకోండి. చాలా బాగా వస్తాయండి మనకి గారెలు. తర్వాత ఇందులో కొత్తిమీరాకును అలాగే మనం గాలించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం నువ్వులను అంటే మనకి 6 కేజీల పిండికి ఇక్కడ నేను ఒక 1 కేజీ వరకైతే నేను నువ్వులనైతే వేసేసుకుంటున్నాను. ఇందులో మీకు అంటే మీ టేస్ట్కి తగినట్లుగా కారము అలాగే మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఉప్పు మరియు కారం కొలతాలనైతే చెప్పలేదు. మీ టేస్ట్కి తగినట్లుగా అయితే మీరు వేసేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్కువగా తింటారు, మరికొందరేమో తక్కువగా తింటారు కదండి. అందుకని మీకైతే చెప్పడం లేదు. చూడండి, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కడిగా చూపిస్తున్నాను. చూడండి, గారెలాకు అలాగే ఉల్లికాడలు, కొత్తిమీరాకు, కారము, జీలకర్ర, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పేస్ట్, అలాగే నువ్వులు, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్. చూడండి, మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మొత్తం కూడా పడ్డాయండి. మనం దీంట్లో వీటన్నింటినీ కూడా మంచిగా కలుపుకోవాలండి. అంటే ఇవన్నీ కూడా వాటర్ అనేది యాడ్ చేయకముందే మొత్తంగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ చివరిలో పసుపునైతే యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు పసుపు అనేది వద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా హ్యాపీగా మీరు స్కిప్ అయితే చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక అపోహ అనేది ఉంటుందండి. పసుపు వేసుకుంటే మనకి గారెలు అనేవి మాడిపోతాయి అనుకుంటారు. కానీ ఇక్కడ పసుపు వేసుకుంటే మనకి కలర్ అనేది చాలా చాలా టెంప్టింగ్గా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. కాబట్టి నేనైతే పసుపు ఇక్కడ వేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి బాగా కలిసేంతగా మనం చాలా జాగ్రత్తగా మంచిగా అయితే మిక్స్ అనేది చేసేసుకోవాలి. నేను ఇక్కడ వన్ హ్యాండ్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ మనం వాటర్ వేసి కలిపిన తర్వాత 2 చేతులతో అయితే మనం పిండిని కలిపేసుకోవడానికి చాలా చాలా ఈజీగా అనేది ఉంటుంది. నేను ఇక్కడ పిండి కలుపుతున్నానని ఒక హ్యాండ్తో మాత్రమే కలిపేస్తున్నాను. తర్వాత వాటర్ వేసిన తర్వాత 2 చేతులతో కలిపేసుకోవాలి. ఎందుకంటే మనకి పిండి అనేది ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాం కదా. మనం ఇప్పుడు సంక్రాంతి వచ్చేసింది కదా. చూడండి, సంక్రాంతికి మనం ఎవరి ఇంట్లో చూసినా గారెలు, సకినాలు అలాగే ముగ్గులతో ఇల్లు అనేది కలకలలాడిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను గారెల్లో కలపడానికి హాట్ వాటర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది చాలా సీక్రెట్ అండి. ఇలా హాట్ వాటర్ని వేసి కలిపితే మనకి గారెలు అనేవి చాలా చాలా క్రిస్పీగా అయితే వచ్చేస్తాయి. కొందరు తెలియక చన్నీళ్ళను వేసి పిండి అనేది కలుపుతూ ఉంటారు. ఇలా చన్నీళ్ళు వేయటం వలన మనకి గారెలు అనేవి కొంచెం క్రిస్పీగా మాత్రం రావు. అందుకని నేను ఇక్కడ హాట్ వాటర్ వేస్తున్నాను. మీరు కూడా హాట్ వాటర్తో ఒక్కసారి నేను చెప్పే విధంగా నా స్టైల్లో మీరు తప్పకుండా ట్రై అయితే చేయండి.
చాలా బాగుంది అని ఫీడ్బ్యాక్ అయితే నాకు కంపల్సరీగా చేస్తారు. నేను మాత్రం 100% గ్యారంటీతో చెప్తున్నాను. తప్పకుండా నేను చెప్పే విధంగా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ప్లీజ్ అండి, మీ ఫీడ్బ్యాక్ మాత్రం మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ ముందుగా మనం చేత్తో కాకుండా ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే మనం ఒక గరిటెతో ఇలా కలిపేసుకోవాలి. ఇవన్నీ కూడా కలిపేసుకున్న తర్వాత ఆ వాటర్ అనేవి కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలా వీడియోలో చూపెట్టే విధంగా మనం చేత్తో అయితే కలిపేసుకోవాలి. ఇలా చేత్తో చూడండి, మనకి వాటర్ అనేవి ఇందులో ఎక్కువగా అవసరం అనేది ఉండదు. మీరు కొంచెం కొంచెంగా చూస్తూ అయితే వాటర్ అనేవి వేసుకోవాలి. మనకి ఈ పిండి అనేది రొట్టె పిండి మాదిరిగా మాత్రమే ఉండాలండి. మరీ సాఫ్ట్గా అస్సలు ఉండకూడదు. సెమీ సాఫ్ట్గా మాత్రమే ఉండాలి. చూడండి, నిదానంగా చాలా నెమ్మదిగా కలిపేసుకోవాలి. మనం ఆదరాబాదరాగా అస్సలు చేయకూడదు. ఎందుకంటే మనం చేసే ఒక్క చిన్న మిస్టేక్ అయినా సరే మనకి గారె టేస్ట్ అనేది పూర్తిగా పోతుంది. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపెట్టే విధంగా కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. మనము మొత్తం పిండిని ఒకేసారి కలపలేము, మనతోని కాదు అనుకునేవారు ఇలా కొంచెం పిండిని తీసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి ఈజీ మెథడ్లో ఈజీగా అయితే అయిపోతుంది. అందుకే నేను ఇక్కడ కొంచెం పిండిని తీసుకొని కలిపి చూపిస్తున్నాను. తర్వాత మరికొంచెం పిండిని తీసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది. మనకి అంత హార్డ్గా అస్సలు అనిపించదు. చూడండి, ఇలా వీడియోలో చూపెట్టే విధంగా పిండిని అయితే చాలా సాఫ్ట్గా మనం చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని శుభ్రంగా మంచిగా పూర్తిగా కలిసిపోయేంతలా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో నుంచి పూరి కోసం ఎంత ముద్దలైతే చేస్తామో అలా ముద్దలను అయితే చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా పూరి పిండిలాగా మనం ముద్దలైతే చేసి పక్కన ఉంచుకోవాలి. మరీ ఎక్కువ పెద్దగా అస్సలు చేసుకోకూడదండి. గారెలు అనేవి మరీ లావుగా వచ్చేస్తాయి. గారెలను కూడా మరీ లావుగా కాకుండా అలాగే మరీ సన్నంగా కాకుండా మీడియంగా అయితే ఒత్తుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టేసి దాంట్లో నేను ఇక్కడ 2 kg వరకు ఆయిల్ని అయితే వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1.5 kg అయితే సరిపోతుంది. కానీ ఇక్కడ నేను ఎక్స్ట్రా ఆయిల్ అయితే ఉండాలి కాబట్టి నేను 2 ప్యాకెట్స్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే వాడుతున్నాను. ఇలా ఆయిల్ వేడెక్కి తర్వాత ఇలా గారెలు అయితే ఒక్కొక్కటిగా మనం చేసుకున్నాం. పిండి ముద్దలు ఉన్నాయి కదా, ఇలా ఒక్కొక్కటిగా మనమైతే ఇలా గారెలు అయితే వత్తుకోవాలి. చూడండి, ఇక్కడ నేను గారెల్ని మరీ సన్నంగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా వీడియోలో చూపెట్టే విధంగా మీడియంగా అయితే వత్తుకోవాలి. మనకి ఇలా చేసుకుంటేనే గారెలు అనేవి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. చూడండి, మనకి గారెలు అనేవి ఎంత ఈజీగా వస్తున్నాయో మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి. మనకి గారెలు మంచిగా రావాలా లేదా విడిపోవాలా లేదా లావుగా రావాలా అనేది మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది. ఈ పిండి అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగా కలిసిపోయింది కాబట్టి మనకి గారెలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇలా చూడండి, నేను ఇక్కడ గారెలు అనేవి వత్తిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మనకి ఈ గారెలు అనేవి ఇలా చేసేసుకోవాలి. ఈ గారెల్లో నేను ఇక్కడ కరివేపాకునైతే వాడలేదు. మీరు కరివేపాకును కూడా వాడుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ మా ఇంట్లో కరివేపాకు టేస్ట్ అనేది అంతగా ఇష్టపడరు కాబట్టి నేనైతే ఇక్కడ వేయలేదు. మీకు కావాలనుకుంటే వేసేసుకోండి. తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం వత్తుకున్న గారెలన్నింటినీ కూడా తీసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో ఫ్రై అయితే చేసేసుకోవాలి. చూడండి, మనకి గారెలు అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బాగుంటాయి. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై అయితే చేయండి. ఇలా నేను చెప్పే విధంగా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చూడండి, మనకి గారెలు అనేవి ఒక సైడ్ అయితే
కాలిపోయాయి కదా. తర్వాత మనం రెండో సైడ్కి అయితే టర్న్ చేసేసుకోవాలి. చూడండి, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయి. నేను చెప్పే కొలతలతో ఒక్కసారి అయితే ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటాయి. ఇలా ఒక సైడ్ మొత్తం కూడా కాలిన తర్వాత ఇంకో సైడ్కి అయితే మనం టర్న్ చేసుకొని ఇంకోవైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనమైతే ఫ్రై అనేది చేసేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ గారెలన్నింటినీ కూడా తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇవి అనేది అంటే ఈ గారెలు అనేవి నిదానంగా వేగుతాయి. మనం ఇక్కడ కంగారు పడుతూ అయితే మనము వెంటనే అయిపోవాలని చేసుకోకూడదండి. పిండి వంటలంటేనే నిదానంగా చేసుకుంటేనే మనకి రుచి అనేది ఉంటుంది. అరిసెలు కానీ, గారెలు కానీ, చకినాలు కానీ, ఏవైనా కానీ మనము చాలా నిదానంగా చేసుకుంటేనే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది. చూడండి, మనకి రెండు పక్కల కూడా మంచి కలర్లో అయితే మనకి గారెలు అనేవి ఫ్రై అయిపోయాయి. చూడండి, మనకి ఎంత టెంప్టింగ్గా కనిపిస్తున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా చాలా అంటే చాలా టేస్ట్గా అనేది ఉంటుందండి. మనకి గారెలు అనేవి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత టేస్ట్గా ఉన్నాయో. ఇదే విధంగా మొత్తం మనం కలిపి పెట్టుకున్న పిండినంతటిని కూడా ఇదే ప్రాసెస్లో మనమైతే రెడీ అయితే చేసేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ పూర్తిగా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చాయో గారెలు అనేవి. చూడండి, చాలా బాగున్నాయి కదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.